హాయ్ ఫ్రెండ్స్, ఆత్మ బంధువులకు నా నమస్కారం. సన్ ఎనర్జీ టీమ్ వర్కర్స్ కి కండక్టింగ్ జూమ్ సెషన్ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా పిఎస్ఎస్ఎం ఫౌండర్ మైత్రేయ బుద్ధ అయినటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం కి అనంత కోటి పాదాభివందనాలు, మరి అనంత కోటి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. వీరిని కూడా ఇన్వైట్ చేస్తూ ఫ్రెండ్స్, ఇంత చక్కటి ప్లాట్ఫామ్ అందిస్తున్న సన్ ఎనర్జీ టీమ్ వర్కర్స్, బ్రహ్మ విద్యారిష్ట వైదేహి మేడం కి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ రోజు మనకు విచ్చేశారు మాస్టర్ కోటేశ్వరరావు గారు రాయచూరు నుంచి. సార్ ఒక టాపిక్ వచ్చి థింక్ టు నో. సార్ వైస్ ప్రెసిడెంట్ కర్ణాటక ధ్యాన ప్రగతి పరిచిత్, వైస్ ప్రెసిడెంట్ మరి వచ్చి ప్రెసిడెంట్ పిరమిడ్ పార్టీ ఆఫ్ కర్ణాటక. వెల్కమ్ టు ద జూమ్ సెషన్ సార్. సార్ స్టార్ట్ చేయండి సార్. అదే మేడం. నమస్తే సార్. మేడం నమస్తే. మిమ్మల్ని ఫస్ట్ టైం చూడడం. ఓకే సార్. మీ గురించి విన్నాను. మీకు రాయచూరులో రిలేషన్స్ ఉన్నారు కదా? ఉన్నారు సార్. సావిత్రి పురుషోత్తం వాళ్ళు మా రిలేటివ్స్. ఎస్ మేడం. మాస్టర్స్, సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది సెషన్, ధ్యానులకు, జ్ఞాన ప్రపంచానికి విస్తృతంగా జ్ఞాన పరిచయం చేసినటువంటి పత్రి గారికి ఆత్మీయ నమస్కారాలు తెలుపుతున్నాను. సార్ మీ వాయిస్ తక్కువ ఉన్నట్టుంది సార్, ఇంకా కొంచెం. ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్ మేడం. నేను కర్ణాటక రాష్ట్రంలో ఉండే రాయచూరులో ఉంటాను. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రాయచూర్. కర్ణాటక ధ్యాన ప్రగతి పరిషత్ ఉపాధ్యక్షునిగా నేను ఇన్వాల్వ్ చేసుకున్నాను. అదేవిధంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కర్ణాటక విభాగానికి ఉపాధ్యక్షునిగా నా వంతు కృషి నేను చేస్తున్నాను. ప్రస్తుతము మైత్రేయ బుద్ధ ధ్యాన విశ్వవిద్యాలయంలో నుంచి మీతో ఈ జూమ్ సెషన్లో నేను కనెక్ట్ అయి ఉన్నాను, బెంగళూరు. ఇక్కడ బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్ ఎవరైనా చూసినారు మేడం ఆన్లైన్లో? వైదేహి మేడం చూడటం జరిగింది సార్, చూసినాం సార్. మిమ్మల్ని చూసాం సార్. అక్కడ బుద్ధ పూర్ణిమ చూసాం సార్. బాగా అనిపించింది మేడం మీకు? బాగుంది సార్. మరి గురూజీ నడిపించే ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది సార్? అద్భుతం. ఫస్ట్ టైం సెంట్రలైజ్డ్ డిజిటల్ ప్రోగ్రామ్ పిఎస్ఎస్ఎం లో ఫస్ట్ టైం సెంట్రలైజ్డ్ డిజిటల్ ప్రోగ్రామ్ చాలా వైవిధ్యంగా, వైశిష్టంగా. మాస్టర్స్, థింగ్స్ టు నో, తెలుసుకోవాల్సిన విషయాలను గురించి ఈరోజు తెలుసుకుందాము. తెలుసుకోవలసిన విషయాలు, దానికంటే ముందర ఒక చిన్న పరిచయం నా గురించి. నా జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లో ఉండే కడప. నేను కర్ణాటకకు వచ్చి దగ్గర ఒక 32 years అయింది. అందరికీ తల్లిదండ్రుల నుంచి, పూర్వీకుల నుంచి ఇల్లు, బంగారు, పరిపరి విధాలుగా వారసత్వంగా పొందుతూ ఉంటారు. నా తల్లిదండ్రుల నుంచి నేను పొందిన గొప్ప వారసత్వం అంటే ఈ ఆనాపానసతి ధ్యానం ప్లస్ పత్రి గారి పరిచయం. ఏ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కు నేను అటాచ్ అయ్యి
సుమారు ఒక 18 నుంచి 19 సంవత్సరాలు కావస్తుంది. అంతకంటే ముందర చాలా ప్లేసుల్లో నేను తిరిగి ఉన్నాను. తెలుసుకోవాలి అనే ఒక చిన్న విషయాన్ని వెంట పెట్టుకొని తిరగడం మొదలుపెట్టాను. నేను జ్ఞానం కోసము ఈ సొసైటీకి రావడం జరిగింది. ఐ వాంటెడ్ ప్యూర్ నాలెడ్జ్. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ నా యొక్క ప్రయాణం చిన్న వయసులోనే ప్రారంభమైంది. చాలా చిన్న వయసు, మీరందరూ ఊహించినటువంటి చిన్న వయసు. ఒక 11-12 సంవత్సరాల వయసులో కొన్ని ప్రశ్నలతో నా ప్రయాణం అనేది ప్రారంభమైంది. సుమారు ఒక 71 మంది గురువులను నా జీవితంలో కలవడం. కానీ నా ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ఒకానొక సమయంలో ఈ ప్రశ్నలే సరికాదు, అసలు ఇవి ప్రశ్నలే కాదు అని ఒక కంక్లూజన్కి వచ్చేసి ఇది మార్గమే కాదు, కమ్యూనిస్ట్ భావాలకు బాగా అట్రాక్ట్ అయ్యి విప్లవాలు పోరాటాల వెనుక ప్రభావితం చెంది సెంట్రల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్లో నేను ఒక విద్యార్థిగా చేరి అత్యంత ఉన్నత స్థితికి చాలా చిన్న సమయంలో చేరగలిగాను. జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఒక 10 ఇయర్స్లో సెంట్రల్ ఇండియా ట్రేడ్ యూనియన్లో ఆల్ ఇండియా లెవెల్లో ఒక సెనెట్ మెంబర్గా. ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలి, తెలుసుకున్న విషయాన్ని జీవితంలో పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాను. అది ఏదైనా కావచ్చు. నిర్భయంగా తెలుసుకునే ఏ విషయాన్ని అయినా తెలుసుకోవాలంటే చాలా ఆతృత. ఇది పర్ఫెక్ట్ అని తెలుసుకున్న తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా ఆలస్యం లేకుండా జీవితంలో ఇంప్లిమెంట్ చేసేవాడు. అప్పటికి 97, 98లోనే పత్రికారు మా ఇంటికి వచ్చేవారు. కానీ అప్పటికి నేనుండే స్థితి ఈ ఆధ్యాత్మికానికి చాలా దూరంలో ఉంది. ఈ గురువులు, ఈ దేవుళ్ళు ఇవన్నీ ఏవో కావు. మనిషి ఏదైనా కూడా, ఎందుకంటే నా ప్రశ్నలకు ఎవరు సమాధానం నేను పొందలేదు. ఎవరో ఇచ్చేదానికంటే నేను పొందలేకపోయిందని. సో నేను ఎంచుకునే మార్గంలో సుడిగాలిగా ముందుకు వెళ్ళే సమయంలో 2002 కడప పట్టణం టీటీడీ కళ్యాణ మండపంలో మా తండ్రి గారి ఆధ్వర్యంలో రాయలసీమ ధ్యాన ప్రచార యజ్ఞం అనే కార్యక్రమము 3 రోజుల పాటు జరిగింది. సో మా ఫాదర్ చేస్తున్నారు కదా, ఒక వాలంటీర్గా వర్క్ చేస్తామని చెప్పి నేను ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో అత్యంత సమీపం నుంచి పత్రికారిని కలవడము, కలవడం అనే దానికంటే చూడడము అదే మొట్టమొదటిసారి. ఏదో ఒక చిన్న వస్తువు స్టేజ్ దగ్గర పెట్టాల్సి ఉండే, పెట్టి వాపసు వచ్చేటప్పుడు ఒక శబ్దం వినపడింది అన్నమాట.
ఏదో నన్ను ఏదో ఒక శక్తి ఆపినటువంటి ఫీలింగ్. చేసింది చాలు కూర్చోని ఒక చేయి పట్టుకున్నటువంటి ఫీలింగ్. వెనక్కి తిరిగి చూస్తే అద్భుతమైన కాంతితో విరాజిల్లుతున్నటువంటి పత్రికారు కళ్ళను చూసి కొద్దిసేపు కూడా చూడలేక జస్ట్ లైక్ దట్ అదే విధంగా కూర్చుండిపోయినాను. దట్ వాజ్ మై ఫస్ట్ సిట్టింగ్ 2002. 1 గంట 55 నిమిషాలు ధ్యాన స్థితిలో కూర్చున్న తర్వాత సార్ ఓకే చెప్పిన తర్వాత 8 o'clock మార్నింగ్ ఒక ప్రశ్న సార్ అడిగారు, మీ ప్రశ్నలకు సమాధానాలు దొరికినాయా? నేను ఎప్పుడూ ఆయన్ని కలవలేదు, అసలు నా గురించి తెలియదు. నాలో ఉండే ప్రశ్నలను నేనే మర్చిపోయినాను. వెరీ సింపుల్. నాలో ఉండే ప్రశ్నలను అవి వెర్రి ప్రశ్నలు అని చెప్పి అప్పటికి నేను మర్చిపోయి ఒక 10 సంవత్సరాల పైన. కానీ ఆ మహానుభావుడు మీ ప్రశ్నలకు సమాధానం దొరికిన కాకతాళీయంగా ఒక 50% దొరికింది సార్ అని నేను చెప్పినాను. సో రిమైనింగ్ 50% సాధన చేయి దొరుకుతాయి అంతే. సింపుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ ది స్మాల్ బేబీ అండ్ ది గ్రేట్ మాస్టర్ పత్రికారు. ఆ 50% సమాధానం దొరికింది కూడా ఎటువంటి సమాధానం అంటే, నీ ప్రశ్నలకు సమాధానాన్ని బాహ్య ప్రపంచంలో వెతకద్దు, నీ అంతర్ ప్రపంచంలోనే వెతుకు. సో ఫస్ట్ టైం అప్పటి వరకు బాహ్య ప్రపంచమే లోకమని తిరిగే నాకు అంతర్ ప్రపంచం కూడా ఒకటి ఉన్నది అని తెలియడం జరిగింది. సో 2002 నుంచి 2008 వరకు సాధన చేస్తూ 2008 పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో బుద్ధ పూర్ణిమ సంబరాలు జరిగేటప్పుడు సారు 5 hours మెడిటేషన్ అని చెప్పారు. 5 గంటలు కూర్చోగలిగిన వాళ్ళు మాత్రమే పిరమిడ్లో కూర్చోండి, లేని వాళ్ళు, చేత కాని వాళ్ళు పిరమిడ్ ప్రాంగణం చుట్టూ కూర్చోండి. అప్పటికి నా యొక్క ధ్యాన స్థితి యొక్క సమయము 45 నిమిషాలకు ఎప్పుడు మించలేదు. సో అయినా కూడా సార్ చెప్పినారు కదా, చూద్దాం కూర్చుందాం, ఏం మహా అయితే ఒక 2 ఏళ్ళు కొడతారంతే, అంతకంటే ఏం జరగదు అని చెప్పి మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయ్యేది, 1 o'clock క్లోజ్ అయ్యేది. సార్కు కొద్దిగా దూరం కాదు, కొద్దిగా దగ్గర కాదు, ఆ మిడిల్లో కూర్చోవడం జరిగింది. ఫస్ట్ డే కూర్చున్నామా లేచినామా, అంతకంటే వేరే తెలియలేదు. 5 hours. సో ఏదో తెలియని అనుభూతి, ఒక ఆనందం. 5 గంటలు కూర్చోగలిగినాము, దారి దొరికింది. గెలుపు పొందుతాము. 2వ రోజు, 3వ రోజు నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు, ఎగ్జాక్ట్లీ బుద్ధ పూర్ణిమ రోజు. ఇంకా ఒక్క 10 నిమిషాల్లో ధ్యానము ముగిస్తారు అనే సమయంలో ఒక ఆకాశవాణి, నాలో ఉండే ఆకాశవాణి నాతో మాట్లాడడం జరిగింది. ఆ యొక్క క్షణాన్ని తలుచుకుంటే ఇప్పటికి కూడా 2008 ఎక్కడ, 2021 ఎక్కడ,
ఈవెన్ టుడే ఆ యొక్క మూమెంట్ తలుచుకుంటే ఐ బికమ్ ఎమోషనల్. నా యొక్క ప్రపంచాన్ని నాకు పరిచయం చేసినటువంటి ఒక గడియ. ఆ అంతర్వాణి మాట్లాడుతూ పోరాటము కాదు పరివర్తన ముఖ్యము, పోరాటము కాదు పరివర్తన ముఖ్యము, పోరాటము కాదు పరివర్తన ముఖ్యము. ముచ్చటంగా 3 సార్లు ఆ శబ్దము చాలా ఇంపుగా వినిపించడం జరిగింది. సో రాత్రి ధ్యానం అయిపోయింది. పొద్దున బ్యాగ్ చేసుకొని రాయచూరుకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికి సో పోరాటం కాదు పరివర్తన. నేను ఉండే స్థితి రోజుకొక పోరాటం, వారానికి ఒక హంగర్ స్ట్రైక్, నెలకు ఒక ముట్టడి, సంవత్సరానికి ఒక బంద్. అటువంటి స్థితి నుంచి బయటపడాలంటే మీరు ఆలోచించవచ్చు. ఐ టుక్ ఆల్మోస్ట్ 4 years. స్లోలీ దాని నుంచి బయటకు వచ్చేదానికి ఒక 4 సంవత్సరాలు పట్టింది. అక్కడ ఉన్న బాధ్యతలు, ఎందుకంటే అక్కడ ఉన్నతమైన పదవిలో ఉంది. ఆ ఉన్నతమైన పదవి నుంచి నన్ను నేను బ్యాలెన్స్ చేసుకుంటూ నిదానంగా 2011 నుంచి బయటికి రావడం, సంపూర్ణంగా 2012లో ఒక ట్రేడ్ యూనియన్ నుంచి సంపూర్ణ బాధ్యతలు వదిలిపెట్టేసుకొని, సో నన్ను నేను ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా నేను సేవ అనే పదాన్ని వాడను. సేవ అనే పదం నా డిక్షనరీలో లేదు. ఓకే, నాకు ఇష్టం ఉంది, నేను చేస్తానండి. దానికి సేవ అనే ఒక బ్రాండ్ నేను ఇవ్వను. ఓకే, సేవ అనేది నా డిక్షనరీలో లేదు. చాలా ఇష్టంగా పనిచేస్తూ ఈరోజు ఈ స్థితిలో ఆనందంగా, ఒక 4 సంవత్సరాల క్రితం కర్ణాటక ధ్యాన ప్రగతి పరిషత్కు ఉపాధ్యక్షునిగా ఎన్నికై కర్ణాటకలో విస్తృతంగా అన్ని ప్రదేశాలు తిరుగుతూ కర్ణాటక మాస్టర్స్ అందరినీ ఒక వేదిక మీదకు తేవాలి అనే ఒక చిన్న ప్రయత్నంతో రాయచూరును వదిలి కర్ణాటక రాష్ట్రంలో తిరగడం మొదలుపెట్టాను. అది ఈరోజు సంపూర్ణంగా సఫలీకృతం చెంది, సో ప్రతి సంవత్సరం బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్ కావచ్చు, ఎనీ ప్రోగ్రామ్, యునైటెడ్ ఫారం, సామూహిక చైతన్యంతో పనిచేస్తూ ముందుకు సాగుతూ అదేవిధంగా పోతూ ఉన్నాం. సో ముఖ్యంగా నాకు బాగా నచ్చే విషయం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో అంటే, ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా ముక్తి. దిస్ ఈజ్ ది ఫస్ట్. నాకు యాక్చువల్గా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క స్లోగన్, యొక్క ఎంబ్లమ్ నన్ను ఎంతో ప్రభావితం చేసింది. నేను నా జీవితంలో ప్రతి ఒక్కదాన్ని ఒక సైన్స్ బేస్ చేసుకొని ఆలోచిస్తాను. ఒక సైన్స్ బేస్. సో కళ్ళు తెరుచుకొని చూస్తే ఒక శాస్త్రం అయితే, కళ్ళు మూసుకొని చూస్తే ఇంకొక శాస్త్రము ఉంది. వెరీ సింపుల్. కళ్ళు తెరుచుకొని మనం బాహ్య ప్రపంచాల్లో చూస్తూ ఉన్నప్పుడు ఒక శాస్త్రం అనేది ఉంది. అదే కళ్ళు మూసుకుంటే అదే ఆధ్యాత్మిక శాస్త్రం. చాలా మంది ప్రూఫ్ ఉంది అని అడుగుతారు.
ఆధ్యాత్మిక శాస్త్రానికి ప్రూఫే నమ్మకము. ఇది తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. ఆధ్యాత్మిక శాస్త్రం ఎక్కడి నుంచి మన జీవితంలో మొదలవుతుంది అంటే ఒకానొక ఆవగింజంత నమ్మకంతో ఆధ్యాత్మికం అనేది మొదలవుతుంది. ఎప్పటికీ మనం చెప్పుకుంటూ ఉంటాం చూడండి, ఒక చిన్న విత్తనం, అసలు ఆ విత్తనాన్ని పట్టుకుంటే ఏమీ తెలియదు, కానీ ఆ విత్తనాన్ని భూమిలో వేసి దానికి కొన్ని రోజుల వరకు బాగా కాపాడుకుంటూ నీళ్లు వేస్తూ దానికి కావలసిన ఎరువు కానీ ఏదైనా కానీ వేస్తూ ఉండి, ఓకే, దానికి ఒక మంచి కంచె మాదిరికి వేసి రక్షణ కల్పిస్తూ కొన్ని రోజుల వరకు దాన్ని అదే విధంగా కాపాడుకుంటుంటే కొన్ని రోజులకు ఒక చెట్టు అవుతుంది, ఒక 10 సంవత్సరాలకు వృక్షం అవుతుంది, ఒక 25 సంవత్సరాలకు మహావృక్షం అవుతుంది. ఒకానొక చిన్న విత్తనం నుంచి ఆ విత్తనమే ఆ మహావృక్షంగా మారడమే ఒక ఆధ్యాత్మిక జీవితము అనేది మనము తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం. ఆధ్యాత్మిక జీవితము ప్రారంభమే ఒక చిన్న నమ్మకంతో జరిగింది. ఆ నమ్మకమే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సాయంకాలం అరౌండ్ 4:45, 5 o'clock అవుతాం. 7 o'clock మిక్సీలో బియ్యం వేసి ఉద్దిపప్పు వేసి ఒక ఇడ్లీ కానీ దోశ కానీ పిండి తయారు చేసుకుంటాం. ఎందుకు తయారు చేస్తాం? నెక్స్ట్ డే మార్నింగ్ బాగా వేడివేడిగా ఇడ్లీలు దోశలు తింటాము. సో వేసేసి చూద్దాంలే, బతుకుంటే రేపు ఇడ్లీ కూడా దోశ చేసుకుందామంటే ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. కానీ రేపు ఉదయం కుటుంబ సమేతంగా మంచిగా ఒక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని నేను తినాలి అనుకున్నప్పుడు ఆ నమ్మకం అనేది ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే అది ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇప్పటికీ నెక్స్ట్ మూమెంట్కు నమ్మకం అనేది నిన్ను ఆ విధంగా తీసుకుపోతుంది. చాలా ముఖ్యమైన విషయం ఈ నమ్మకం. దాని తర్వాత ఇంకొక విషయం, ఆధ్యాత్మిక ప్రపంచంలో మనల్ని మనము పర్ఫెక్ట్గా ఫిటప్ చేసుకోవాలి అంటే తెలుసుకోవాలని విషయం ఏమంటే ఇక్కడ ఏది శాశ్వతం కాదు. ఇక్కడ ఏది కూడా శాశ్వతం. ఒక్క క్షణం ముందర నీ వయసు ఎంత? ఒక్క క్షణం ముందర నీ వయసు ఎంత? ఇప్పుడు నీ వయసు ఎంత? దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ 1 second. ఆ 1 second ఏం నేర్పిస్తుంది? ఇక్కడ ఏది శాశ్వతం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ మూమెంటరీ. ఎవ్రీథింగ్ ఈజ్ మూమెంటరీ. ఎవ్రీథింగ్ ఈజ్ మూమెంటరీ. ఎప్పుడైతే మనము ఇది శాశ్వతము అనుకున్నామో అయిపోయి బొక్క వరలా పడిపోతుంది. సమయానికి తగ్గట్టుగా మనము ఆనందంగా జీవించవలసిన ఈ యొక్క ప్రపంచంలోనే ఎన్నో ఋతువులు ఉంటాయి, ఎన్నో రోజులు ఉంటాయి. ఓకే, సత్యాన్ని పర్ఫెక్ట్గా తెలుసుకోగలగాలి. సత్యాన్ని పర్ఫెక్ట్గా తెలుసుకోగలగాలి. భ్రమలలో జీవించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు అసత్యాలు ఏ విధంగా ప్రబోధించబడతాయి? సూర్యుడు తూర్పున ఉదయించును. తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం ఈ అబద్ధం, స్కూల్లో నేర్చుకుంటాం. సూర్యుడు ఎక్కడైనా ఉదయిస్తాడా? సైన్స్ పుస్తకంలో చదువుకుంటాం.
సన్ ఈజ్ ఎ స్టాండర్డ్ ప్లానెట్ అని చెప్పి. ఓకే, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, సూర్యుడు తూర్పున ఉదయించును. సో అక్కడి నుంచి మన యొక్క భ్రమల ప్రపంచం మొదలవుతుంది. ఆ భ్రమల నుంచి బయటికి రావాలి. ప్రతి ఒక్క విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించగలగాలి. వాట్ ఈజ్ వాట్, వాట్ ఈజ్ వాట్, వాట్ ఈజ్ వాట్. శాస్త్రీయంగా ఆలోచించినప్పుడు ఏదైనా ఒక విషయం మనలో శాశ్వతంగా నిలబడిపోతుంది. సైన్స్ ఇప్పుడు మన జీవితమే ఒక అత్యద్భుతమైన సైన్స్. శాస్త్రజ్ఞులకు కూడా దొరకనటువంటి సైన్స్ ఏమప్ప అంటే స్పిరిచువల్ సైన్స్. చాలా మంది నన్ను అడుగుతారు, సార్ వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ మెడిటేషన్? మీరు ధ్యానానికి ఒక డెఫినేషన్ ఇస్తారు. ధ్యానం నా జీవితము, ధ్యానం ఇంకొకటి, ధ్యానం ఇంకొకటి, ధ్యానం అంటే అది, ధ్యానం అంటే. నా విషయానికి సంబంధించి ధ్యానం అనేది ఒక ప్రాథమిక విద్య. ధ్యానం అనేది ఒక ప్రాథమిక విద్య. ఇట్స్ ఎ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనకు అంటే ఇప్పుడంటే అవి ఏవేవో వచ్చాయండి, మాంటెసరీ స్కూల్స్, టెక్నో స్కూల్స్, ఈ టెక్నో స్కూల్స్, మనిషిని తన నుంచి తాను చాలా దూరం చేసిన స్కూల్స్. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బోర్డు ఉండేది, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, ఓకే, విశ్వవిద్యాలయము, ఈ విధంగా పేర్లు ఉంటాయి. ప్రాథమిక పాఠశాల యాక్చువల్గా ఈ ధ్యానం అనేది ప్రాథమిక విద్య. దీన్ని మనము పర్ఫెక్ట్గా ఈ ప్రాథమిక విద్యను మనము నేర్చుకోగలిగితే ఇంకా వేరేటన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనిషి యొక్క సమస్యలకు మూల కారణము తన గురించి తనకు తెలియదు. అదేదో చెప్తారు కదా, ఒక గొర్రెపిల్లని సంకలో పెట్టుకొని ప్రపంచం అంతా తిరిగాడు, నా గొర్రెపిల్ల ఎక్కడుంది, నా గొర్రె. లాస్ట్ బావి దగ్గరికి పోతే ఆ బావిలో ఒక షాడో ద్వారా చూసి, ఒక నీడ ద్వారా ఈ గొర్రెపిల్ల ఈ సంకలో ఉంది. ఓకే, అన్ని మన దగ్గరే ఉన్నాయి, కానీ మన దగ్గర ఉన్నాయి అనే ఒక కనీస జ్ఞానం మనము దూరం అయిపోయినాం. అందుకనే నో ది థింగ్స్, విషయాలను తెలుసుకోవాలి. విషయాలను తెలుసుకున్న వెంటనే వాటిని పటక మీద పెట్టకూడదు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తాము, ఈ విషయం తెలిసింది, ఆ విషయం తెలిసింది, అక్కడుంది, ఇక్కడుంది, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్? చెట్లు వేస్తే గాలి బాగా వస్తుంది, వాట్ నెక్స్ట్? చెట్లు వేస్తే గాలి బాగా వస్తుంది, వింటే కాదు, చెట్లు వేయగలగాలి. వేసిన చెట్లకు అట్లీస్ట్ నువ్వు వేయలేకపోతే వేసిన చెట్లకు నీళ్లు పోయగలవు. అది ధ్యానము ద్వారా జ్ఞానము. ధ్యానం ద్వారా ఏమొస్తుంది? నీకు నాలెడ్జ్ దొరుకుతుంది. జ్ఞానం ద్వారా ముక్తి. జ్ఞానం ద్వారా ముక్తి ఎప్పుడు వస్తుంది? దానిని నీ జీవితంలో నువ్వు ఆచరణలో పెట్టుకున్నావు. బ్రహ్మముహూర్తంలో, ప్రాతకాలంలో ధ్యానం చేయడం ద్వారా ఆలోచనల యొక్క ఇంటెన్సిటీ, ఆలోచనల పరంపర తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏకాగ్రత తొందరగా దొరుకుతుంది. అన్నప్పుడు పొద్దున్న లేచి నీట్గా ప్రాతకాలంలో ధ్యానం చేయగలరు.
చేయవలసినది చేసినామంటే పొందవలసినది మనము పొందుతాము. సపోజ్ మీరు నంద్యాలలో ఉండొచ్చు, నేను బెంగళూరులో ఉండొచ్చు, కానీ మనం ఉండేది భూమండలం మీద. అది తెలుసుకోవాలి. మీరు వేరే కాదు, నేను వేరే కాదు. మనమందరము ఈ సృష్టి యొక్క అద్భుతమైన ముద్దు బిడ్డలము. ఈ సృష్టి యొక్క, ఈ భూమి తల్లి యొక్క చాలా అద్భుతమైన ముద్దు బిడ్డలము. అందులోనూ ఎంతో ఆత్మోన్నతిని పొందిన ఆత్మలము. ఎంతో ఆత్మోన్నతిని పొందిన ఆత్మలము అని ఎందుకు వాడారంటే, పత్రిగారి యొక్క పరిచయం కానీ, పత్రిగారితో కలవడం కానీ, ఒక సీనియర్ మాస్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నంద్యాల విషయానికి వస్తే, ఇప్పుడు వైదేహి మేడం సీనియర్ మాస్టర్స్ను కలవాలి అన్నా కూడా, మాస్టర్స్తో మాట్లాడాలి అన్నా కూడా నీకు ఆ క్వాలిఫికేషన్ ఉండగలగాలి. ఇప్పుడు పత్రికారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నెవర్ కామెంట్, నెవర్ చర్చ్, నెవర్ కామెంట్, నెవర్ చర్చ్. నిజంగా చెప్తానండి, ఈ 2 పాయింట్లను మనము జీవితంలో పర్ఫెక్ట్గా ఆచరణలో పెట్టుకున్నాము అంటే ఆ మోక్షం ఏంది, ఇంకా దానికైనా ఇంకా ముందర ఏదైనా ఒక పెద్ద విషయం ఉందంటే అది కూడా దొరుకుతుంది. ఈ మౌనాలు, ఈ ధ్యానాలు, కొందరు ధ్యానం బాగా ఇంటెన్సిఫైగా చేస్తారు, ఇంకొందరు మౌనాలు బాగా చేస్తారు. అవి ఎటువంటి శక్తివంతమైన క్రియలో. అదేవిధంగా 1 గంట ఫస్ట్ టు స్టార్ట్ ఎవరిని కమెంట్ చేయకుండా ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. ఒకే 1 గంట చాలు. ఏముంది సార్ అంటే, మనసా వాచ కర్మణ, నోటి ద్వారా మాట్లాడడం ద్వారానే కమెంట్ కాదు, నీ ఆలోచనలలో కూడా పరిశుద్ధంగా ఉండగలగాలి. నీ ఆలోచన కూడా ఇంకొకరి గురించి మాట్లాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మాట్లాడుతున్నాం అనుకోండి, మధ్యలో ఇంకొకరి విషయం రాకూడదు. ఎందుకంటే దాన్ని నేను చాలా ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాను. 2 వ్యక్తుల మధ్య 3వ వ్యక్తి రానప్పుడు సమయంలో మాట మంత్రమవుతుంది, మౌనం ప్రజ్వరిల్లుతుంది, అత్యద్భుతమైన శక్తి ప్రకంపాలు అక్కడ విరాజిల్లుతాయి. జస్ట్ విత్ ఎ సింపుల్ కాన్సెప్ట్, నో కమెంట్స్. మీరు వేరు నేను వేరు కాదన్నప్పుడు, మనందరము ఒకటే అనుకున్నప్పుడు, మిమ్మల్ని నేను కమెంట్ చేసినాను అంటే అది నా మూర్ఖత్వం. నన్ను నేను కమెంట్ చేసినట్లే అంటే మనకు తెలియదు, అంతే, మనకు తెలియదు. ఒకరినొకరు వేరేగా చూసుకుంటాం. అందరము ఒకటే. గాలి అంతా ఒకటే అయినప్పుడు, వెలుతురంతా ఒకటే అయినప్పుడు, వాన అంతా ఒకటే అయినప్పుడు, నేను మీరు ఏ విధంగా వేరే అవుతాం? చూడండి, చాలా సింపుల్ థింగ్స్. పర్ఫెక్ట్గా తెలుసుకోవాలంటే ఆచరణలో పెట్టాలి. ఆచరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ధ్యానం అనేది చేయకూడదు, జరిగిపోవాలి జీవితంలో. ధ్యానం కోసం సపరేట్గా మళ్ళా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఇవన్నీ కాదు.
ధ్యానం అనేది జీవితంలో ఆటోమేటిక్గా జరిగిపోవాలి. ఆ స్థితికి మనం చేరుకోగలగాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉన్నాము అంటే, ఆ స్థితిని పొందలేకపోతున్నాము అంటే మన సమయాన్ని మనం వృధా చేస్తున్నామని తెలుసుకోవాలి. మెడిటేషన్ షుడ్ హ్యాపెన్ ఆటోమేటికలీ. అప్పుడు మౌనం అనేది ఆటోమేటిక్గా జరిగిపోవాలి. అయ్యో రేపు నుంచి మౌనంలో ఉండాలి, అది కూడా ఒక ఆలోచనే. ఆలోచన కూడా ఒక వాక్కు లాంటిది. అప్రయత్నంగా ఏ విషయమైనా జరిగిపోవాలి. అది ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క కెపాసిటీ కాగలదు. అప్పుడు జీవితం ఎంత ఆనందంగా ఉంటుందంటే మహాద్భుతం. యాక్చువల్గా మనం ఏమిటి అంటే మనం అది, కానీ బాహ్యంగా ఎన్నో విషయాలను తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాం కాబట్టి ఆ బరువును దించుకోలేకపోతున్నాం. ఈ విషయాన్ని మీరు ప్రాపర్గా తెలుసుకోండి. మీ కష్టానికి మీ నష్టానికి ఎవరూ కారణం కాదు. నేను తెచ్చి మీ నెత్తి మీద బరువు పెట్టలేదు. మీకు మీరుగా మీ ఇష్టంతో మీ నెత్తి మీద మీ బరువులను పెట్టుకున్నారు. కాబట్టి ఆ బరువులను కూడా మీరే దించుకోగలగాలి, ఇంకొకరు దించరు. ఈరోజు మార్నింగ్ సెషన్లో ఈరోజు పత్రి గారు నేను కలిసి ఒక జూమ్ సెషన్ చేసినాం. అక్కడ చాలా మంది వచ్చి స్వామీజీ మాకు ఆశీర్వాదాలు కావాలి, స్వామీజీ మాకు ఆశీర్వాదాలు కావాలి. సో సార్ ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, ఇక్కడ ఆశీర్వాదాలు ఉండవు, ఓన్లీ గ్రీటింగ్స్. ఇక్కడ ఉండేదంతా అభినందనలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే అభినందనలు. మ్యామ్, ఐ గ్రీట్ యూ ఫర్ యువర్ సక్సెస్. నో విష్. ఓకే, ఓన్లీ గ్రీటింగ్స్. ఎందుకు ఓన్లీ గ్రీటింగ్స్? ఎందుకు ఓన్లీ అభినందనలు? ఒక దేవుడు ఇంకొక దేవుణ్ణి అభినందిస్తాడా? ఆశీర్వదిస్తాడా? ఆశీర్వాదం ఉండదు. మనమందరూ దేవుళ్ళు అని తెలుసుకున్న తర్వాత అక్కడ ఉండవలసినది కేవలం అభినందనలు మాత్రమే. అది తెలుసుకోగలగాలి. ఓకే, ఏదో తెలుసుకోవాలి, ఏదో చూడాలి, ఏదో పొందాలి అని చెప్పి గంటలు గంటలు ధ్యానం చేస్తాం. వెరీ గుడ్. ధ్యాన సాధన అనేది జీవితంలో చాలా అవసరం. దేవుళ్ళ దర్శనం కావాలనుకుంటా. శ్రీశైల మల్లికార్జునుడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఈ విధంగా ఎన్నో దేవుళ్ళను కూడా దర్శించాలనుకుంటాం. ఓకే, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఒక స్లోగన్ ఉంది, యువర్ ఎ గాడ్ అండ్ ఐ యామ్ ఆల్సో గాడ్. నేను దేవుడైనప్పుడు నువ్వు దయ్యం ఏ విధంగా అవుతావు? నేను దేవుడైనప్పుడు నువ్వు దయ్యంగా అవుతావా? లేదు, నువ్వు కూడా దేవుడు. ఎక్కడో చూడాలి అనుకున్నటువంటి ఒక దేవుణ్ణి నేను నీలో చూడలేనా? వెరీ సింపుల్ కాన్సెప్ట్. వెరీ సింపుల్ కాన్సెప్ట్. లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఐడెంటిఫై. గో టు ది పీపుల్. జనాల మధ్యలోకి పోండి. ఇప్పుడంటే లాక్డౌన్ ఉంది కాబట్టి మనం ఎక్కడికి పోలేదు. ఐడెంటిఫై థింగ్స్. పత్రి గారు ఇంత సామ్రాజ్యాన్ని ఏ విధంగా నిర్మించగలిగినారు? ఒక్క విషయం తెలుసుకోండి, ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక్క విషయం. ఈరోజు మనిషి ఇంటి నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ చూసుకునేది బ్యాగ్ ఉందో లేదో చూసుకోడు, చెప్పులు ఉన్నాయో లేదో చూసుకోడు, ఫస్ట్ చూసుకునేది మొబైల్ ఫోన్, దెన్ క్యాష్, దెన్ ఏటీఎం. ఒకటి మొబైల్ ఫోన్, ఒకటి క్యాష్, ఇంకొకటి ఏటీఎం కార్డ్. ఈ మూడు ఏ దాన్ని కూడా వెంట పెట్టుకోకుండా గత 30 సంవత్సరాల నుంచి ప్రపంచాన్నంతా తిరుగుతున్న ఏకైక వ్యక్తి
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన దగ్గర ఏది లేదు, ఫోన్ లేదు, క్యాష్ లేదు, ఏటీఎం లేదు, కానీ ప్రపంచాన్ని తిరుగుతున్నాడు. ప్రజల నుంచి సహకారం కోరుకున్నాడు, సహాయం కోరుకున్నాడు. సహాయం డబ్బు రూపంలో ఉండొచ్చు, పిరమిడ్ కట్టడం రూపంలో ఉండొచ్చు, క్లాసులు అరేంజ్ చేయడం రూపంలో ఉండొచ్చు. సహకారం తాను చెప్పిన విద్య మనం ఫాలో చేయడం. వెరీ సింపుల్. చూడండి, సహాయము, సహకారం. సహకరిస్తున్నామంటే నేను చెప్పిన మాట నేను వినడం అంతే. పత్రికారు చెప్తారు 5 గంటలకు ధ్యానం స్టార్ట్ చేద్దాం, 8 గంటలకు క్లోజ్ చేద్దాం, 3 గంటలు ఎవరు కళ్ళు తెరవకూడదు. ధ్యానమాచక్రం జరిగేది అదే విధంగా జరుగుతుంది. ఓకే, మనము ఇది లేకుంటే అది జరగదు అనేది ఒక కల్పన మాత్రమే. ఆ కల్పన నుంచి ఫస్ట్ మీరు బయటికి రండి. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఫస్ట్ నీలో ఒక సంకల్పం ఉండాలి, వికల్పరహిత సంకల్పం ఉండాలి. వికల్పరహిత సంకల్పం ఉండాలి. కంప్లీట్ పాజిటివ్నెస్, అంత సకారాత్మకంగా ఉండాలి. నకారాత్మకంగా ఏదీ ఉండకూడదు. ఎవ్రీథింగ్ పాజిటివ్, ఎవ్రీథింగ్ పాజిటివ్, ఎవ్రీథింగ్ పాజిటివ్ ఉన్నప్పుడు జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక విషయాన్ని ఇంకొక విషయంతో పోల్చడం మానేసుకోవాలి. ఏ 2 విషయాలు ఒకే విధంగా ఈ భూమండలం మీద ఉండవు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. నా మాదిరిగా మీరుండరు, మీ మాదిరిగా నేనుండను. నేను ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా ఉంటాను, మీరు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటాను. బట్ మనమందరము ఒక ప్లాట్ఫామ్లో చేరినాము అంటే కామన్ ఫ్యాక్టర్ ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తి. మీలో ఒక ప్రత్యేకత ఉంది, నాలో ఒక ప్రత్యేకత. మనిషి యొక్క ప్రత్యేకతను గుర్తించండి. వాడు ఇది కాదు, వాడు అది కాదు, అవి వదిలిపెట్టండి. వాడు ఏమిటి, వానిలో ఉండే ప్రత్యేకత ఏమిటి? పత్రికారు చేసే సింపుల్ కాన్సెప్ట్ అంటే ఇది. ఈ ఐడెంటిఫైస్ ది యూనిక్నెస్ ఆఫ్ ఇండివిజువల్. ఒక మనిషిలో ఉండే ప్రత్యేకతను గుర్తించే ప్రత్యేకమైన గుణము పత్రికారులో ఉంది. కాబట్టే ఈరోజు ప్రపంచానికంతా ధ్యానం అనే ఒక పదాన్ని వెలుగెత్తి చాటుతుంది. దీన్ని తెలుసుకోవాలి. ఓకే, ఏ 2 విషయాలు ఒకేలాగా ఉండవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ అనుకోండి. వాచ్ని మనిషే తయారు చేసిన 2 వాచ్లు ఒకే సమయాన్ని చూపిస్తాయా? నీట్గా సెట్ చేసుకొని పెట్టుకొని కూర్చుందాం, లేదే 1/16th సెకండ్ అయినా వేరే ఉంటుంది. అటువంటప్పుడు మనుషులు ఏ విధంగా రోజు మనకు ఇడ్లీ తింటే బాగుంటుందా? బేజారు రాదు. ఓకే, అదేవిధంగా ఎవరి ప్రత్యేకత వాళ్ళ, ఎవరి విశిష్టత వాళ్ళది. కెన్ ఎవర్ కంపేర్. ఓకే, ఎవరిని ఎవరితో పోల్చుకోవద్దండి. పోల్చుకోవడం వల్ల ఏమవుతుంది? అభద్రతా భావన మీలో మొదలవుతుంది. ఇది తెలుసుకోండి ఫస్ట్ పాయింట్. పోల్చుకోవడం ద్వారా అభద్రతా భావన మొదలవుతుంది. ఆ అభద్రతా భావన అనేది ఆధ్యాత్మికకు ఒకానొక గొప్ప శత్రువు. తర్వాత నో జడ్జిమెంట్. ఎవరిని జడ్జ్ చేయొద్దండి. అందరి జీవితాల్లో మీరే జీవించే ప్రయత్నాన్ని ఆపేయండి. ఎవరి జీవితాన్ని మన జీవితంలో ఇంకొకరు కలగజేసుకుంటే ఎంత కోపం వస్తుందో, అదేవిధంగా ఇంకొకరి జీవితంలో మనం కలగజేసుకుంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది. వెరీ సింపుల్ అండి. ఓకే,
మన ఇల్లు మనకి ఎంత ఇష్టమో ఎదుటివాని ఇల్లు ఎదుటివానికి అంతే ఇష్టం తెలుసుకోవాలండి. ఇక్కడ అందుకే చెప్తారు కదా పత్రి గారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అసలు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? బేసిక్ కామన్ సెన్స్. ఆత్మజ్ఞానం అంటే బేసిక్ కామన్ సెన్స్. అంతేగాని అదేదో పైలోకాల్లో ఉంది కాదు. బేసిక్ కామన్ సెన్స్. హౌ టు లివ్, ఏ విధంగా జీవించాలి అనే ఒక ఇంకిత జ్ఞానమే ఆత్మజ్ఞానము. ఆత్మ అంటే ఏమిటి? ఇంకా చాలా మంది ఆత్మ అంటే అది ఒక గాలి. ఇంకా కొందరికి ఆత్మ అంటే ఇప్పటికీ ఒక దయ్యం మొదలైన భయపడతారు. ఆత్మ అనేది ఒక అద్భుత శక్తి, శక్తి శకలము. అది తెలుసుకోండి. ఈ సృష్టిలో ఉన్నదంతా శక్తినే. మీరు ఒక శక్తి స్వరూపమే, నేను ఒక శక్తి స్వరూపం. మామూలుగా ఇన్ని రోజులు ఒక స్పిరిచువల్ సైన్స్ ఏం చెప్పేది? సో మనం అనేది ఏమున్నాం కదా, 99.99% ఎనర్జీ, 0.01% మ్యాటర్ అని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్పేది. మన బుద్ధ పూర్ణిమలో దానికంటే ముందుకెళ్ళి పత్రి గారు ఒకటే మాట చెప్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. 99.99% ఈజ్ ఎనర్జీ సిస్టమ్. 0.01% ఆ మ్యాటర్ కూడా శక్తినే అని. ఓకే, దానికోసం సపరేట్గా ప్రయత్నం చేయని అవసరం లేదు. యు ఫీల్ నేను ఒక శక్తి అని నువ్వు తెలుసుకోగలగాలి. తెలుసుకొని ఆ శక్తి ఏ విధంగా ఉంటుంది, మనము ఆ విధంగా జీవించగలిగినప్పుడు అదే ముక్తి అంటే. ముక్తి అంటే ఏ దేవుడో వచ్చి ఏ పుష్పకంలో నేను ఎక్కడికి తీసుకోడు, అదే గొంతులో వండబెడతారు, లేకుంటే కట్టెల్లో కాల్చేస్తారు. ఓకే, ముక్తి అంటే అద్భుతమైన జీవితము. దేనికి అటాచ్ కాకుండా హాయిగా, ఎవరిని కించపరచకుండా, ఇంకొకరి జీవితంలో కలగజేసుకోకుండా, జీవహింసకు దూరంగా. నేను జీవహింస పాయింట్ ఇక్కడ ఏం టచ్ చేయలేదంటే, ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ ప్యూర్ వెజిటేరియన్స్. సో ఐ డోంట్ వాంట్ టు టచ్ దట్ పాయింట్. సో ఇది యాక్చువల్గా బేసిక్గా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ విషయాలను మనము తెలుసుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. శ్రవణము, మననము, నిధిధ్యాసము, సాక్షాత్కారము, బుద్ధుడు మనకిచ్చిన 6 సూత్రాలు. బాగా వినండి. నచ్చితే దాన్ని ఏ విధంగా అయితే గోమాత తిన్న తర్వాత మళ్ళా నెమరు వేస్తుంది, ఆ విషయాన్ని నెమరు వేయండి, మననం చేసుకోండి. ఓకే, నిధిధ్యాసనము అంటే ఆ విధంగా జీవించేదాని కోసం ఒక ప్రయత్నం చేయండి. ప్రయత్నిస్తే పోయేది ఏమీ లేదు. ప్రయత్నించడం ద్వారా ఏం జరుగుతుంది? సాక్షాత్కారము. దేవుడి లెక్క జీవించగలవు. దానికోసము నీ వ్యవహారాన్ని దేన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, ఇవన్నీ చేస్తే దేవుడైపోతే మేము అన్ని వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? మీరు అక్కడే ఉంటారు, మేము ఇక్కడే ఉంటాం. తెలుసుకొని జీవించడం ద్వారా జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ ఉండేది ఇద్దరే, ఆడామగా అవన్నీ కాదు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు. తెలిసినవాడు తెలియని వాడు చెప్పగలగాలి. ఓకే, జస్ట్ మన కర్నూలులో ఎప్పుడో 25 years బ్యాక్ అరుణా మేడం అని చెప్పి ఒక పుస్తకం రాసిందంటే నేను అని. అది నాకు ఎప్పుడు ఆ పుస్తకం దొరకలేదు, చదవలేదు. ఇప్పుడు
ఒక జీవితంలో అత్యద్భుతమైన అవకాశం. పత్రికారితో కొన్ని రోజులుగా వారి సాంగత్యంలోనే ఉన్నాను. సో సార్ 40 మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్, ఈ పుస్తకం చదువురా, చాలా బాగుంది. ఆ పుస్తకము వారు నా చేతుల్లో పెడతానే ఇంకా కంప్లీట్గా నా చేతికి ఇవ్వలేదు. వారు చదువుతున్నారు కరెక్షన్స్, నేను చదువుతున్నాను. ఆ చేతుల్లో పెడతా ఉంటేనే ఏదో తెలియని ఒక శక్తి ఆవరించినట్లయింది. నాకు చాలా కొన్ని పుస్తకాలు ఆ ఫీలింగ్ వచ్చింది. దాంట్లో ఈ పుస్తకం. దాంట్లో ఆ మేడము నారదుని అడుగుతారు, మీరు ఏ విధంగా చిరంజీవి కాగలిగినారు? నిరంతర ప్రయాణం, వెరీ సింపుల్. నిరంతర ప్రయాణం, అలసట లేనటువంటి ప్రయాణము. ఒక డైమెన్షన్స్ నుంచి ఇంకొక డైమెన్షన్స్ కు జ్ఞానాన్ని చేరవేస్తూ. ఓకే, భౌతికంగా భౌతిక ప్రపంచం ఎంతో ముఖ్యం, కానీ చావు గురించి విషయాలను పక్కన పెట్టేది. ఓకే, ఏ రోజైనా కూడా ఒకరోజు మీరు కాంతిగా మారిపోవచ్చు, లేకుంటే దేహాన్ని వదిలిపెట్టచ్చు. అది మీ సాధన మీద ఆధారపడి ఉంటుంది. అవతార్ బాబా ఎన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉన్నారు అంటే ఆయన కాంతి స్వరూపుడు. ఆయన ఆ సాధన చేస్తే మీరు కూడా అటువంటి స్థితిని పొందగలరు. ఇక్కడంతా ఉండేది సాధన. సాధన ద్వారా అత్యద్భుతమైన జ్ఞానం మీకు దొరుకుతుంది. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మన నిజ జీవితంలో, భౌతిక ప్రపంచంలో ఆచరణలో పెట్టుకుంటామో అప్పుడు జీవిత సాక్షాత్కారం అనేది కలుగుతుంది. అదే మోక్షము. ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనే ఒక బస్సులో మీ ప్రయాణాన్ని చేస్తున్నారు. చాలా అద్భుతమైన విషయం జీవితంలో. నన్ను ఎవరైనా అడుగుతారు, సార్ పత్రికారి గురించి చెప్పండి సార్ అని. 2007లో ఆయన కలవాలంటే భయం పుట్టింది, ధ్యానం చేస్తూ కూడా. సో ఒక గురువుగా కొన్ని రోజుల వరకు ఆయన్ని ట్రీట్ చేసిన తర్వాత కాలానుగుణంగా గురువు కంటే ఒక స్నేహితుడిని చూడడం మొదలుపెట్టాను. ఆయన మైత్రేయ బుద్ధుడని ఊరికే అంటారా, ఒక ఆప్తమిత్రుణ్ణి ఆయనలో చూడడం మొదలుపెట్టాను. అదేవిధంగా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఇంకా ఏదో ఉంది పత్రికారిలో అని ఒక వేట మొదలైంది. ఆ పత్రికారు అంటే ఒక అవకాశం. చూడండి, మీరు పత్రికారితో ఉన్నారు అంటే మీ జీవితానికి ఒక మహర్దశ రానుంది. అవకాశం. పత్రికారు అంటే ఒక గొప్ప అవకాశం. ఓకే, ఇప్పుడు చెప్తాం మైత్రేయ, కరుణ, ముదిత, ఉపేక్ష, ఈ 4 ధర్మాల్లో చాలా మంది గురువులు ముదిత ధర్మంలో ఒక్క ఊర్ల పడుతుంటారు. శిష్యులను అసలు ఆయన శిష్యుడు అంటే ఒప్పుకోడు, అది వేరే మాట. ఓకే, తనతో పాటు ఉండే పిరమిడ్ మాస్టర్స్ ను తన భుజస్కంధాల మీద నిలబెట్టుకొని తనకంటే ఉన్నత స్థితికి తీసుకోవాలని అనునిత్యం ఆరాటపడే ఒక మహోన్నత వ్యక్తి ఎవరంటే పత్రికారు. ఓకే, ఈ విషయాలు మీకు తెలుసుంటాయి, కానీ నా ద్వారా ఈరోజు మళ్ళా రీఫ్రెషింగ్. థ్యాంక్ యూ మేడం, వైదేహి మేడం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా చెప్పారు. థింగ్స్ టు నో అనేది చాలా బాగుంది. మనకు తెలుసుకోవాలనే క్వశ్చన్ ఎప్పుడు వస్తుందో అప్పుడే మనం తెలుసుకోవడానికి ప్రయాణం చేస్తాం. ప్రతిదీ ఒక ఆత్మకు ఏమేం కావాలనో అన్ని చెప్పినారు. ముక్తి అంటే ఏమో ప్రతిదీ కావాలని ఉంటుంది, కానీ ఆచరణ అనేదే కావాలి. ప్రతి ఒక్కరు చెప్పేది అదే జ్ఞానమే. అయితే ఆచరణ ప్రతిరోజు ఇంటూ ఉంటే మనం ఆచరించాలనేది మర్చిపోయిన జ్ఞానాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. మళ్ళీ కూడా మీరు మా అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ జూమ్ సెషన్ క్లోజ్ చేసుకుంటాం. ముందుగా మీకు ధన్యవాదాలు చెప్తూ మన గురుగారైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం కి, వైదేహి మేడం కి, జూమ్ సెషన్ లో విచ్చేసిన మాస్టర్స్ కి, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ క్లోజ్ చేసుకుంటాం ఈ జూమ్ సెషన్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. సార్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. నైస్.